తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కానీ వారికి తెలీదు అదే చివరి రాత్రని. మరో విషయం, వారు చనిపోతున్న విషయం కూడా తెలియకుండానే నిద్రలోని అనంతలోకాలకు వెళ్లిపోయారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగల్లో విషాదం జరిగింది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి చనిపోయారు. శిథిరాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. వీరంతా ఇంట్లో నిద్రిస్తుండగా గురువారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలినట్లుగా స్థానికులు చెప్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. వారంతా నిద్రలోనే చనిపోయినట్లుగా గుర్తించారు. మా అన్న కొడుకు గురుశేఖర్ రెడ్డి అని పిల్లకాయ, వానికి ముగ్గురు కూతుళ్ళు అయితే పెద్ద భార్య భర్త, వాళ్ళు ఇద్దరు, ఫస్ట్ కూతురు లాస్ట్ కూతురు, వీళ్ళు నలుగురు కలిసి మిద్దె కూలిపోయి మీనబడి చనిపోయినారు. వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండకుండా బయటికి కొట్టినందుకు ఆ మిద్దె కూలిపోయి కింద పడినారు. ఏమి అన్నా కఠిన చర్యలు వీళ్ళ మీదనే. ఆ ఇంట్లో నీకుండా చేసినందుకు ఈడికొచ్చి ఈడ ఉండేందుకు ఈ మిద్దె కూలిపోయి మీనబడి చనిపోయినారు నలుగురు.